శ్రీకృష్ణుడు వాడిన పిల్లన గ్రోవి ఏమైందో మీకు తెలుసా? దాదాపు 100 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు మరియు రాధ మధురలో జరిగిన ఒక పుణ్యకార్యంలో కలుసుకోవడం జరిగింది. అక్కడ తన చిన్ని కృష్ణుడు ఒక మహారాజుగా కనిపించడంతో రాధ చాలా భావోద్వేగానికి గురయింది. అప్పుడు రాధ శ్రీకృష్ణుడిని ఒక కోరిక అడిగింది. అది ఏంటంటే తన చివరి క్షణాల్లో శ్రీకృష్ణుడిని చూడాలని, అతని మురళీగానం వినాలని కోరింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాధాదేవి దేహాన్ని వదిలే సమయం వచ్చినప్పుడు కృష్ణుడు రాధ పక్కనే కూర్చొని అద్భుతమైన వేణుగానం చేశాడు. ఆ తర్వాత తనకు చాలా ప్రియమైన రాధ లేని ఈ లోకంలో తన వేణుగానంకు అర్థం లేదని తన వేణువుని విరిచి పడేశాడు. అప్పటి నుండి శ్రీకృష్ణుడు మళ్ళీ ఎప్పుడు కూడా వేణువును ముట్టలేదు, వేణుగానం చేయలేదు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.